జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నారా చంద్రబాబు నాయుడు 3.5 దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. టీడీపీ నేతలు మాత్రం ఈసారి 1,00,000 మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? కుప్పంలో అసలు ఏం జరగబోతోంది? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 3వసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కుప్పంలో వేలాది దొంగ ఓట్లను తొలగించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో చంద్రబాబు ఓటమి ఖాయమంటోంది వైసీపీ. తనను 7 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నది వైసీపీ విమర్శ. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి ఘోర పరాజయాలొచ్చాయి. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన సతీమణి తరచుగా కుప్పం వెళ్తూ జనంతో మమేకమవుతున్నారు. 1989 నుండి చంద్రబాబు నాయుడు కుప్పంలో వరుసగా గెలుస్తూనే ఉన్నారు. అయితే ఆయన 3.5 దశాబ్దాల్లో చెయ్యలేకపోయిన మంచి పనులు తాము 5 ఏళ్లలో చేశామని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 2019 తర్వాతనే కుప్పం మున్సిపాలిటీ అయ్యింది. రెవెన్యూ డివిజన్ గాను ప్రమోట్ అయింది. ఈ ఎన్నికలకు కొద్ది వారాల ముందే హంద్రీనీవా జలాలు కుప్పానికి చేరాయి. ఇవి కాక తమ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు కుప్పంలో 95% ఇళ్లకు చేరాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ అంశాలన్నీ తమ విజయానికి దోహదపడతాయని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదైతే ఈసారి కుప్పంలో 89.88% ఓటింగ్ నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్ధులు పెద్ద ఎత్తున స్పందించారని వైసీపీ చెప్పుకుంటోంది. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 గ్యారంటీల కోసమే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని కూటమిని ఆశీర్వదించారని టీడీపీ అంటోంది. కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ వర్గానికి చెందిన భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు 1,00,000 మెజారిటీ సాధనే లక్ష్యమన్న కుప్పం టీడీపీ నాయకులు ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు వరుసగా 8వసారి గెలుస్తారని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ ఎవరికి లాభిస్తుందన్నదే కీలకమంటున్నారు పరిశీలకులు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.